మంత్రి కొండా సురేఖ మాజీ మంత్రి కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గడ్డ జ్యోతి అన్నారు. ముఖ్యమంత్రి మంత్రులు వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని మండిపడ్డారు. కొండా సురేఖ ఇన్ఛార్జ్ మినిస్టర్ గా మెదక్ వెళ్లి బీజేపీ ఎంపీ రఘునందన్ రావును సన్మానించే క్రమంలో పూలదండను మెడలో వేస్తే దాన్ని సోషల్ మీడియా ద్వారా పలు రకాలుగా ట్రోల్ చేస్తే కేటీఆర్ చేశారని చిత్రీకరించి సమంత నాగ చైతన్య విడిపోవడానికి కేటీఆర్ కారణమని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. గతంలో టీఆర్ఎస్ పార్టీలో కూడా ఎమ్మెల్యేగా చేసిన కొండా సురేఖ కేటీఆర్ పై నిందలు వేయడం సరికాదన్నారు. ప్రభుత్వం ఏం చేయాలో తోచక పేద ప్రజల ఇళ్లపై పడి ఇండ్లను కూలుస్తూ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రైతు భరోసా తులం బంగారం ఇస్తామని మాయమాటలు చెప్తూ పూట గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గండ్ర జ్యోతి మాట్లాడారు. శ్రేణులు అందరికీ పెద్దలకి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మరి మిమ్మల్ని పిలిచి ప్రెస్ మీట్ పెట్టేటువంటి ముఖ్య ఉద్దేశం, మీరు మీడియాలో పేపర్లో చూస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో మరి మంత్రులు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అనేది మేమేం చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చూస్తూ ఉన్నారు. కానీ మేము ఇవాళ మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా మరి మేము కూడా ఖండించాలనే, ఎందుకంటే మనస్తాపం చెంది ఇవాళ మరి మాట్లాడేటువంటి మాటలకు బాధ కలిగించి మిమ్మల్ని పిలిచి ప్రత్యేకంగా మరి చెప్పాల్సినటువంటి అవసరం వచ్చిందని తెలియజేస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న రాష్ట్ర మంత్రివర్యురాలు సీనియర్ నాయకురాలు గతంలో మినిస్ట్రీగా చేసింది, మరి ఎంతో అనుభవం ఉన్నది అని చెప్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. మరి అలాంటి సీనియర్ నాయకురాలు ఏ విధంగా మాట్లాడింది, ఎట్లా మాట్లాడింది అనేది ఇవాళ సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే చాలా బాధ కలిగిస్తూ ఉంది. ఇవాళ ఆమె మరి ఇవాళ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉండి మరి అక్కడికి పోవడం జరిగింది కాన్స్టిట్యున్సీకి, ఎక్కడ అది మెదక్. మరి ఇన్ఛార్జ్ మినిస్టర్గా పోతే అక్కడ మరి రఘునందన్ రావు ఎమ్మెల్యేగా ఉన్నారు, బీజేపీ పార్టీలో ఉన్నారు. వారు మరి వారిని సన్మానించడం జరిగింది. సన్మానించేటప్పుడు మహిళలకు సన్మానించేటప్పుడు మరి జనరల్గా దండలు చేతికిస్తారు, మనం చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళ దండలు మెడలో వేయడం చూసిన తర్వాత ఎవరి పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఇవాళ చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో. మరి వాళ్ళ దండ వేసిన దాని మీద ఎవరో మరి కొంతమంది మాట్లాడింది, వాళ్ళు ట్రోల్ చేసిండ్రు, మరి చాలా చూడడం జరిగింది. మరి దాన్ని ఇవాళ సురేఖ గారు తీసుకొని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇవాళ కేటీఆర్ గారే మాట్లాడించిండ్రు, కేటీఆర్ గారే చేయించిండ్రు అనే ఒక దురుద్దేశంతో ఇవాళ మాట్లాడి కేటీఆర్ గారిని ఇష్టాని రీతిగా నోటికొచ్చినట్టు మాట్లాడడం అనేది ఇది సమంజసం కాదు అని మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఒక మహిళగా ఉండి ఇవాళ మరి గతంలో ఇదే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో కూడా మరి ఒకసారి ఎమ్మెల్యేగా చేసి మరి వాళ్ళు ఇక్కడి నుంచి మరి వాళ్ళు అక్కడికి పోయింది. ఇవాళ అక్కడికి పోయినటువంటి మరి ఆమె ఇవాళ ఏం మాట్లాడింది, ఇవాళ కేటీఆర్ గారి గురించి వర్కింగ్ ప్రెసిడెంటు, మరి అనుభవం ఉన్నటువంటి నాయకుడు, మరి కష్టపడేటువంటి తత్వం ఉన్నటువంటి నాయకుడిని ఇవాళ నోటికి వచ్చినట్టుగా మాట్లాడి ఇవాళ కేటీఆర్ గారు చేయబట్టే ఇవాళ సినిమా రంగాన్ని తీసుకొని ఇవాళ నాగ చైతన్య సమంత వీళ్ళని తీసుకొని ఇవాళ వాళ్ళు విడిపోయిండ్రు, ఈయన చేయబట్టే అని మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు. ఇవాళ ఎందుకంటే ఇవాళ మనకు అందరికీ కుటుంబాలు ఉన్నాయి, ఇవాళ ఆమెకు ఒక కూతురుంది, ఇవాళ అట్లా మాట్లాడటం ఇది సమంజసం కాదని మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఇవాళ సురేఖని ఇవాళ విమర్శించి ఇవాళ మీరు మాట్లాడినటువంటి మాటలు సరి అయినటువంటి మాటలు కాదని ఇవాళ ఇండస్ట్రీ మొత్తం కూడా కోడై కూస్తూ ఉంది. కాబట్టి ఇవాళ రాజకీయంగా ఉన్నప్పుడు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు మరి అందరికీ ఆదర్శంగా ఉండి 10 మందికి మరి ఆదర్శంగా ఉండి మాట్లాడాల్సినటువంటి మాటలు మాట్లాడేటువంటి నాయకురాలు ఇవాళ ఇట్లాంటి మాటలు మాట్లాడటం అనేది నిజంగా చాలా బాధ కలిగిస్తూ ఉంది. ఇవాళ ఎక్కడికెక్కడికో పెట్టి ఇవాళ కేటీఆర్ గారు చేయబట్టే ఇవాళ నాగ చైతన్య సమంత విడిపోయిందని చెప్పడం ఇదేమన్నా సమంజసమా, ఇదేమన్నా అర్థం ఉన్నటువంటి మాటేనా నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఈమె చూసొచ్చిందా అండి ఇవాళ నాగ చైతన్య సమంతాలు విడిపోతే ఎందుకు విడిపోయిండ్రు, కేటీఆర్ గారు చెప్తేనే విడిపోయిందని ఎంత అసభ్యంగా మాట్లాడుతుందండి. ఇవాళ సమంతాని ఏదో చేయమంటే ఏమో చేయలేదు అందుకే విడిపోయిండ్రు, ఇది ఏమన్నా తలాతోక ఉన్నటువంటి మాటలేనా ఇవి మాట్లాడేసినట్టు మాటలు?
ఇవాళ సంసారాలు చేసుకుంటా ఉన్నారు అందరూ. ఇవాళ ఆడవాళ్ళు అందరికీ కుటుంబాలు ఉన్నాయి. ఇవాళ ఏం మాటలు మాట్లాడిందో మీరు ఒకసారి దయచేసి